10 నిమిషాలు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ పూట మన ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒక శ్రేష్టమైన గంభీరమైన వాగ్దానాన్ని మనకు ఆయన ఇస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆత్మీయునికి విరోధంగా కొన్ని ఆయుధాలు ప్రతిరోజు రూపించబడతాయి. గమనించాలి ప్రియులారా, ఒక ఆత్మీయునికి విరోధంగా, ఒక ఆత్మీయురాలికి విరోధంగా, ఒక ఆత్మ సంబంధమైన కుటుంబానికి విరోధంగా, ఆత్మ సంబంధమైన పరిచర్యలకు విరోధంగా అపవాదిగాడు ప్రతిదినం కొన్ని ఆయుధాలను వాడు రూపొందిస్తూ ఉంటాడు. గమనించాలి. అయితే జీవం కలిగిన నా తండ్రి ఈ ఉదయకాల సమయమందు ఈ మొట్టమొదటి పునరుద్ధాన ఆదివారంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఈ 2021వ సంవత్సరంలో 9 మాసాలు నీకు విరోధంగా అనేకమైన ఆయుధాలు వర్ధిల్లాయి. ఆత్మలో నిన్ను ఉజ్జీవింప చేయనీయకుండా, ఆధ్యాత్మికంగా బలపడకుండా, ఆధ్యాత్మికంగా స్థిరపడకుండా, ప్రార్థనలో ఎదగనివ్వకుండా, విశ్వాసంలో ఎదగనివ్వకుండా, ప్రతిష్టతలో ఎదగనివ్వకుండా, కుటుంబంలో స్థిరపడనివ్వకుండా, కుటుంబంలో స్థిరత లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో శాంతి లేకుండా, ఒకరికి మధ్య పొసకని పరిస్థితులు కలగడానికి నీకు విరోధంగా అపవాదిగాడు కొన్ని ఆయుధాలను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు, రూపొందిస్తూ వాటిని వాడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొట్టమొదటి ఆరాధనలో నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధం ఇక మీదట నీ జీవితంలో వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు వర్ధిల్లుతూ వచ్చాయి అపవాదిగాడి యొక్క ఆయుధాలు నీ జీవితంలో, అపవాదిగాడి యొక్క ఎత్తుగడలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంతవరకు ఏలుబడి చేశాయి. ఇంతవరకు ఆడి హవా సాగింది. ఆత్మలో ఇంతవరకు ఎదగాలి, ఇంతకు మించి నీవు ఎదగకూడదు అని వాడు నీకు విరోధంగా కొన్ని ఆనకట్టలు వేశాడు. ప్రార్థనలో నీవు ఇంతవరకే ఎదగాలి, ఇంతకు మించి నీవు ఎదగకూడదు. ఆత్మలో నీవు ఇంతవరకే ఎదగాలి, ఇంతకు మించి నీవు ఎదగకూడదు. పరిశుద్ధతలో నీవు ఇంతవరకే ఎదగాలి, ఇంతకు మించి నీవు ఎదగకూడదు. ప్రత్యక్షతల విషయంలో, దేవుణ్ణి చూసే విషయంలో, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో, శరీర సంబంధంగా మనం స్థిరపడే విషయంలో నీవు ఎంతవరకే ఎదగాలి, ఎంతకు మించి నీ వెదకూడదని అపవాదిగాడు ఎంతవరకు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ ఆత్మీయ జీవితం చుట్టూ కొన్ని ప్రాకారాలను కడుతూ వచ్చాడు వాడు. అయితే నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో నాకు తెలియదు, కానీ స్వతంత్రించుకున్న వారి జీవితంలో ఈనాటి నుండి అపవాది వాడి యొక్క ఆయుధములు వర్ధిల్లకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో ఇంతవరకు నువ్వు వర్ధిల్లకుండా వచ్చావో నీకు బాగా తెలుసు. వ్యాపారంలో ఇంతవరకు వర్ధిల్లేదా? అది నీకు బాగా తెలుసు. ఏ విషయంలో ఎక్కడ పడిందే గొంగడంటే అక్కడే నువ్వు ఉన్నావో నీకు తెలుసు. ఆత్మలో ప్రారంభంలో ఎలా ఉన్నావో ఈనాటికి అలాగే ఉన్నావా? విశ్వాసంలో, భక్తిలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, కుటుంబ సంబంధమైన విషయాల్లో ఇంతవరకు అలాగే ఉన్నావా అంటే దానికి అర్థం ఏంటో తెలుసండి. దానికి అర్థం ఏంటంటే అపవాదిగాడు
నీ చుట్టూ కొన్ని ప్రాకారాలను కడతాడు వాడు, కొన్ని ప్రాకారాలు కడతాడు. వీడు ఇంతకు మించి ఎదగకూడదు, ఈ విశ్వాసి ఇంతకు మించి స్థిరపడకూడదు, ఈ విశ్వాసి ఇంతవరకే ఉండాలి. కొన్ని ఆనకట్టలు కడతాడు వాడు, కొన్ని దుర్గాలను కడతాడు వాడు, కొన్ని విరోధమైన ఆయుధాలను వాడు నిర్మిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మన పితరుల జీవితంలో చూస్తే ఇలాంటి కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. యోసేపు గారి జీవితంలో మనం చూస్తే వాడు ఎదురుగా ఒక గోడే కట్టాడు. యోసేపు గారి జీవితంలో ఎదురుగా గోడే కట్టాడు. కానీ యోసేపు గారి గురించి రాయబడిన మాట, యోసేపు గోడ దాటి ఫలించెను. హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటాడు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారములను నిన్ను దాటుదును. ఎంతమంది ఆమేన్ చెప్పారు? హల్లెలూయా. నా దేవుని సహాయము వలన సాతానుగాడు నాకు కట్టిన ప్రాకారములను నేను దాటుదును. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నూతన మాసంలో, ఈ 10వ నెలలో నీవు ప్రాకారాలను దాటబోతున్నావు. హల్లెలూయా. అపవాదిగాడు కట్టిన ప్రాకారములను దాటి ఎదిగి ఫలించబోతున్నావు. ఆత్మలో ఎదిగి ఫలించబోతున్నావు. ఇంతవరకు నీవు ఫలించిన విధానం వేరు, ఈ రోజున నీవు ఎదిగి ఫలించే విధానం వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధం వర్ధిల్లదు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఆత్మీయ జీవితంలో వాడి ప్రాకారాలు ఉంటాయి. అపవాదిగాడికి ఒక మాట చెప్తాను, నూతన సృష్టి చేసే అధికారం వాడికి ఎప్పుడు లేదు. వాడెప్పుడు నూతన సృష్టిని చేయలేడు. ఎప్పుడైనా మీరు గమనించండి, భూమి మీద ఒకటి సృష్టించబడిందంటే అది దేవుడు మాత్రమే సృష్టించాడు. ఆకాశమును కలుగజేసింది ఆయనే, భూమిని కలుగజేసింది ఆయనే, జంతువులను కలుగజేసింది ఆయనే, మొక్కలను కలుగజేసింది ఆయనే, మనుషులను కలుగజేసింది ఆయన. సమస్తమును కలుగచేసే అధికారం ఎవరికి ఉంది అంటే దేవునికి మాత్రమే ఉంది. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడు అంటే దానికి డమ్మీ తయారు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? డూప్లికేట్ తయారు చేస్తాడు. దేవుడు అంటాడు, మీ చుట్టూ నేను ప్రాకారము నియమించాను అంటాడు. కీర్తనల గ్రంథంలో మీరు చదివితే, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా నేను మీ చుట్టూ ప్రాకారాలను పెట్టాను. ఆ ప్రాకారాన్ని దాటి ఏ శత్రువు నీలోనికి, నీ కుటుంబంలోనికి రాలేడు అంటాడు దేవుడు కొన్ని ప్రాకారాలు మన చుట్టూ కట్టాడు. వాడు కూడా, అపవాది కూడా కొన్ని డూప్లికేట్ ప్రాకారాలు కడతాడు. దేవుడు కట్టిన ప్రాకారమేమో మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని స్థిరపరచడానికి. కానీ అపవాదిగాడి కట్టే ప్రాకారమేమో ఇంతకు మించి నీవు ఎదగకూడదు, ఇంతకు మించి నీవు అభివృద్ధి చెందకూడదు, ఇంతకు మించి నీవు ప్రతిష్టతలో సాగకూడదు అని ఎక్కడికక్కడే వాడు మన అభివృద్ధిని ఆటంకపరుస్తూ వాడు కొన్ని ప్రాకారాలను కడతాడు. అయితే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున జీవం కలిగిన దేవుడు నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. నీవు ప్రాకారాలు దాటి అభివృద్ధి చెందాలని, నీవు ప్రాకారాలు దాటి ఆశీర్వదించబడాలని, నీవు ప్రాకారాలు దాటి వాడు కట్టిన దుర్గములను పడగొట్టి, వాడు కట్టిన ప్రాకారాలను మించి, అధిగమించి నీవు ఆత్మలో ఎదిగి స్థిరపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ రోజున పరిశుద్ధ సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు, నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము ఇక మీదట వర్ధిల్లదు. హల్లెలూయా. వర్ధిల్లదు అంటే వాడి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆడి ఆయుధాలు వర్ధిల్లకూడదంటే
వాడికంటే బలమైన కొన్ని ఆయుధాలు మన దగ్గర, చెప్పండి, వాడికంటే బలమైన ఆయుధాలు కొన్ని మన దగ్గర ఉండాలి. వాడికి మించిన ఆయుధాలు మన దగ్గర ఉండాలి. ఆయుధాలు ఏంటో అదే యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, యెషయా గ్రంథం మనం చదివిన 54వ అధ్యాయంలోనే మనకు ఉండవలసిన ఆయుధాలు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒకసారి 2వ వచనం చదవండి. నీ గుడారపు స్థలమును, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. చాలు, ఒకసారి ఈ మాట అందరూ చెప్పండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. రెండవది, నీ నివాస స్థలముల, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. ఈ మాట కూడా చెప్పండి. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. మూడవ ఆయుధం, నీ త్రాళ్లను పొడుగు చేయుము. చెప్పండి. నీ మేకులను దిగగొట్టుము అనండి, గట్టిగా చెప్పాలి. నీ మేకులను దిగగొట్టుము. చూడండి, ఇక్కడ దేవుడు 4 ఆయుధాలు మనకిస్తున్నాడు. మన దగ్గర ఉండవలసిన 4 ఆయుధాలు. జాగ్రత్తగా వినండి, 4 ఆయుధాలు చెప్తున్నాడు. అపవాదిగాడు నీకు, నీ కుటుంబానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలు వర్ధిల్లకుండా ఉండాలి అంటే గనక నీ దగ్గర ఉండవలసిన ఆత్మీయ అనుభవాలు అనొచ్చు, నీ దగ్గర ఉండవలసిన ఆత్మీయ ఆయుధాలు అనొచ్చు. నీ దగ్గర ఉండవలసిన ఆత్మీయ ఆయుధాలు, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట, నీ గుడారపు తెరలు, నీ గుడారపు స్థలమును విశాలపరచు. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. ఈ 4 పనులు మనం చేయాలి. ఏం చేయాలి? ఈ 4 పనులు మనం చేయాలి. ఈ 4 పనులు మనం చేయాలి. ఈ 4 పనులు మనం చేయగలిగితే మనకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము ఇక మీదట వర్ధిల్లకుండా ఉంటుంది. హల్లెలూయా. ఏంటి చూద్దాం. గుడారపు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుడారపు స్థలమును విశాలపరచు. నెంబర్ 1, నీ విశాలపరచవలసిన వాటిని విశాలపరచాలి. దేన్ని విశాలపరచాలి ఏంటి? నీ గుడారాన్ని నీవు, చెప్పండి, ఏం విశాలపరచాలి? నీ గుడారాన్ని నీవు విశాలపరచాలి. ఏంటి గుడారం అంటే? ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం బాగా స్పీడ్గా చదివేవారు ఎవరైనా చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మౌతి వాళ్ళకి చదవండి 18 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కూర్చున్నాడు అబ్రహాము? చెప్పండి. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? చెప్పండి. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? గుడార ద్వారమున వద్ద కూర్చున్నాడు. అబ్రహాము ఎవరికి మూల పురుషుడు? అబ్రహాము అంటేనే మనకు గుర్తొచ్చే ప్రాముఖ్యమైన పదం అబ్రహాము విశ్వాసులకు. చెప్పండి. అబ్రహాము విశ్వాసులకు ఆయన తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ గుడారము దేన్ని చూపిస్తుంది అంటే విశ్వాస జీవితాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ గుడారపు స్థలమును నీవు విశాలపరచంటే నీ విశ్వాస జీవితాన్ని నీవు విశాలపరచు.
విశాలపరచు. నీ విశ్వాస జీవితం నానాటికి విశాలపరచబడుతూ రావాలి. రక్షించబడిన నాటిలో దేవుని పట్ల నీకున్న విశ్వాసం, రక్షించబడిన మొదటి దినాలలో ఆయన నీ పట్ల ఏ కార్యము చేయగలడని నీవు విశ్వసించావో ఆ విశ్వాసం నానాటికి విశాలపరచబడుతూ రావాలి. విశాలపరచబడుతూ రావాలి. నీ గుడారపు స్థలము, నీ విశ్వాస జీవిత స్థలమును విశాలపరచు. అపవాదిగాడి తంత్రాలు, వాడి ఆయుధాలు నీ జీవితంలో ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే గనక నీ విశ్వాసం పెరగాలి. మొదట్లో ఉన్న విశ్వాసమే ఈనాడు నేను అగుపరుస్తానంటే వాడి ఆయుధాలు నీ జీవితంలో ఏలుబడి చేస్తానే ఉంటాయి. వాడి ఆయుధాలను నువ్వు కూలతోయలేవు. వాడి ఆయుధాలను నువ్వు పడగొట్టాలి అంటే నీ విశ్వాసము విశాలపరచబడుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం పెరుగుతూ వస్తుందా? దేవుని పట్ల నీకున్న విశ్వాసం, దేవుని పట్ల నీకున్న విశ్వాసం నానాటికి పెరుగుతుందా? నానాటికి బలహీనపరచబడుతుందా? ఎక్కువ తగ్గించు, ఆలోచన చేయాలి. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేయి. విశ్వాస జీవితాన్ని విశాలపరుస్తున్నావా? విశ్వాస జీవితాన్ని ఇరుకుగా చేస్తున్నావా? ఆ దేవుడు చేస్తాడంటావా, చేయడంటావా? ఇరుకుగా ఒకవేళ చేస్తున్నావేమో, దేవుడు చేసే కార్యాలను ఒకవేళ అనుమానిస్తున్నావేమో. గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని కార్యాలు అనుమానముతో చేయడం వలనే అపవాదిగాడి యొక్క ఆయుధాలు నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకనే విశ్వాస జీవితంలో నువ్వు క్షీణించిపోతున్నావు కాబట్టి ఆత్మలో ఎదగలేకపోతున్నావు, ఆత్మలో ఉజ్జీవం చేయలేకపోతున్నావు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాస జీవితమును విశాలపరచు. విశాలపరచు విశాలపరచు అంటే ఒకసారి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయ కోరుదువో దానిని నన్ను అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది, చూడండి జాగ్రత్తగా వినండి. అందుకతడు నీవు అడిగినది బహు కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం అంటే నీవు అడిగినది నీకు, చెప్పండి, నీవు అడిగినది నీకు లభించును. కనబడని ఎడల అది నీకు లభించదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది అందరికీ తెలిసిన సన్నివేశమే కదండి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన రాయబడి ఉంది, ఒక ప్రాముఖ్యమైన మాట. ఏలియా ఆరోహణమయ్యే దినాలవి. ఏలియాను దేవుడు పిలుచుకునే దినాల్లో ఎలీషా ఏలియాను వెంటాడుతూ ఉన్నాడు. వెంటాడుతూ ఉన్నాడు. ఆఖరి క్షణంలో ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలి ఎలీషా? మరణం వరకు నాకు తోడుగా వచ్చావు, అసలు నా దగ్గర నువ్వేం ఆశిస్తున్నావు? నీకేం కావాలి చెప్పు అని అడిగాడు ఏలియా. ఎలీషా అన్నాడు, దైవజనుడా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు, చెప్పండి, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయి అని అడిగాడు. అతని ఆశ వ్యక్తపరిచాడు ఎలీషా. ఇక్కడ ఏలియా అంటాడు, నీవు అడిగినది బహు కష్టతరముగా ఉన్నది. అయినప్పటికీ నేను నీ యొద్ద నుండి కొనిపోయేటప్పుడు నేను నీకు కనబడిన ఎడల
నీవు అడుగునట్లుగా నీవు ఆత్మను పొందుకుంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అడిగింది కష్టమే, నీ జీవితంలో జరిగే కొన్ని కార్యాలు కష్టతరమే, నీకు కష్టం, కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి అది కష్టమైనది కాదు. హల్లెలూయా. అది నీ దృష్టికి కష్టమైనది, అది నీవనుకుంటావు ఇది నా దృష్టికి కష్టమైనది, ఈ బండని నెత్తలేను, నా వల్ల కాదు, నా వల్ల కాదన్న మాట నీవంటావు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నా వల్ల కాదని దేనిని గురించి ఆయన పలకలేడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు ఆయనకి. నీ దృష్టికి కష్టం కావచ్చు, నీ కుటుంబాన్ని నడపడం నీ దృష్టికి కష్టం కావచ్చు, నీ బిడ్డలను చదివించడం నీ దృష్టికి కష్టం కావచ్చు, ఏమండి నీ దృష్టికి కష్టం కావచ్చు. ఇక్కడ ఏలి అంటాడు నీవు అడిగినది కష్టమే, అయితే నేను నీ యొద్ద నుండి కొనిపోయినప్పుడు నేను నీకు కనబడిన ఎడలా. అక్కడ ఒక కండిషన్ పెట్టాడు ఏలియా, గమనించండి. కొనిపోవడం అంటే వాక్యం ఏమని చెప్తుందంటే ఒక మనిషి రెప్పపాటులో కొనిపోతాడు. ఎలా కొనిపోతాడు? రెప్పపాటులో. వాల్వో బస్సు ఎక్కి హైదరాబాద్ని గంట వెళ్ళినట్టు గంట వెళ్ళడం, ఎక్కడ నుండి పరలోకం గంట వెళ్తాడా? బండి ఎక్కినట్టు వెళ్తాడా? రెప్పపాటులో జరిగింది ఆ కార్యం. ఎలా జరిగింది? రెప్పపాటులో, కన్ను మూసి కన్ను దోషి వెళ్ళిపోతుంది, రెప్పపాటులో జరిగే కార్యం. కానీ ఏలియా కండిషన్ పెడుతున్నాడు, నేను నీకు కనబడిన ఎడలా. నేను ఆరోహణం అవడం నీకు కనబడాలి, నేను ఆరోహణం అవడం నీకు కనబడిన ఎడల నీవు అడిగినది నీకు, చెప్పండి, నీవు అడిగినది నీకు లభిస్తుంది. కనబడని ఎడల అది నీకు, కనబడని ఎడల అది నీకు కాకపోవును అంటే అది నీకు లభించదు. అంటే గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఆరోహణం అవడం రెప్పపాటులో జరిగే కార్యం. కానీ ఏలియా ఆరోహణం అవడం ఎలీషా చూశాడు. ఎలా చూశాడో తెలుసండి? విశ్వాసపు నేత్రాలతో చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూశాడు? విశ్వాసపు నేత్రాలతో చూశాడు. తన విశ్వాసము యొక్క చెప్పండి, తన గుడారపు యొక్క స్థలమును విశాలపరచాడు. ఎలీషా తను రెండంతల ఆత్మను ఎలా పొందుకున్నాడు అంటే తన విశ్వాస జీవితాన్ని విశాలపరచి ఏలియా ఆరోహణం అవడం చూశాడు ఆయన. ఈరోజున నువ్వు చూడాలి, అదృశ్యమైన దానిని నువ్వు చూడాలి. అది ఎంత కష్టతరమైనప్పటికీ, నీ కుటుంబంలో ఏ కార్యము జరగాలని నువ్వు ఆశపడుతున్నావో అది నీ దృష్టికి కష్టం కావచ్చు, కానీ నా దేవుని దృష్టికి అది కష్టం కాదు, ఆయన దృష్టికి కష్టం కాదు. అయితే నీకుండవలసింది విశ్వాసపు నేత్రాలతో ముందు దాన్ని జరిగినట్లుగా నువ్వు చూడాలి. ఏం చేయాలి? జరిగినట్లుగా విశ్వాసముని విశాలపరచాలి. విశ్వాసముని విశాలపరచి నీవు దేవుడు నీ పట్ల ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నావో ఆ కార్యం నీ పట్ల దేవుడు చేశాడని నీవెప్పుడైతే విశ్వాసపు నేత్రాన్ని తెరిచి చూస్తావో అది నీకు లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి ఒక దైవజనుడు అంటాడు, మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, కానీ ఆత్మీయునికి 6 జ్ఞానేంద్రియాలు. 6వ జ్ఞానేంద్రియమే విశ్వాసపు నేత్రం. హల్లెలూయా. ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉండాలి నీకు? ఎన్ని ఉన్నాయి జ్ఞానేంద్రియాలు? ఈ రోజుకి 5 ఉన్నాయి. 6వ జ్ఞానేంద్రియం నీకు ఉంది, కానీ ఏమైంది? మూసుకుపోయింది. అందుకని పౌలు గారు అంటారు, మనోనేత్రాలు తెరవబడిన వారమై అంటాడు ఆయన. ఏమంటాడు? మనోనేత్రాలు తెరవబడిన వారమే చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసం అంటే అదృశ్యమైన దాని యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం అంటే విశ్వసించిన దానిని ఒక స్వరూపంగా నువ్వు చూడాలి. నేను విశ్వసిస్తున్న నోటితో చెప్పడం కాదు, నీ 6వ జ్ఞానేంద్రియమైన విశ్వాసపు నేత్రాన్ని తెరిచి ఆ అదృశ్యమైన దాని స్వరూపాన్ని నువ్వు చూడాలి. ఏం చేయాలి? ఆ స్వరూపాన్ని నువ్వు చూడాలి, స్వరూపాన్ని చూడాలి. ఏలియా అదే కండిషన్ పెట్టాడు ఎలీషాకి, అదే కండిషన్ పెట్టాడు, నేను నీకు కనబడాలి. ఆరోహణమయ్యే ప్రక్రియ రెప్పపాటులో జరిగిపోయేది. అది మానవ మేధస్సుకు, మానవ యొక్క కంటికి కనబడే కార్యం కాదు, అది కాదు. అయినా ఏలియా ఆరోహణం అవడం, అగ్ని రథముల మధ్య ఆరోహణం అవడం, దేవుడు కొనిపోబడడం విశ్వాసపు నేత్రాలతో చూశాడు కాబట్టి 2 ఆత్మను పొందుకోగలిగాడు. హల్లెలూయా,
ఈరోజు నా జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదిగాడి యొక్క నీకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధాలు వర్ధిల్లకుండా ఉండాలి అంటే నీ విశ్వాసపు స్థలమును నీవు విశాలపరచు. ఇరుకుగా చేయొద్దు, విశాలపరచు. దేవుని పట్ల నీకున్న నమ్మకం నానాటికి పెరుగుతూ రావాలి. నేను వచ్చిన నాటి నుండి ఈ రోజుకి అయ్యగారు చెప్పే మాటలు ఒక్కొక్క మాట అబ్బా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అనిపిస్తుంది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమి ధైర్యం. వార్తల్లోనేమో 7 రోజులు తుఫాన్ అంటారు. ఏమండి, వార్తల్లోనేమో 7 రోజులు తుఫాన్ అంటారు. చుట్టుపక్కల చూస్తేనేమో బళ్ళు కొట్టుకుపోయినాయి అంటారు, కార్లు మునిగిపోయినాయి అంటారు, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి అంటారు, అక్కడ అదంటారు, ఎక్కడ ఇదని అంటారు. ఇక్కడ గ్రౌండ్ చూస్తేనేమో ఏమండి నీళ్ళతో నిండిపోద్ది. ఈయన బలిపీఠం మీద నిలబడేమో మేఘములకు ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. హల్లెలూయా, మేఘాలకు ఆజ్ఞాపిస్తున్నా, మేఘములకు నేను ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామమున వర్షం ఎక్కడా పడకూడదని ఆజ్ఞాపిస్తాడు. ఏమి విశ్వాసం అండి అది! అసలు ఎంత ధైర్యం ఉంటే గుండెల్లో నుండి ఆ మాటలు వస్తాయి, అవునా కాదు? అసలు మనం చెప్పగలుగుతామా? పరిస్థితులను ఆధారంగా చేసుకుని చెప్తాం. కాస్త అంతా ఎండ తెర కనపడితే ఎండ ఆగొచ్చురా ఇవి చెప్తున్నాను ఆగిద్ది అంటాం. మనం అయితే ఏమంటే అక్కడ మొబ్బు బట్టి అంత వర్షం పడి అందులో బళ్ళు కొట్టుకుపోతున్నాయి అంటే అది అంటారు మేఘములకు ఆజ్ఞాపిస్తానంటారు. హల్లెలూయా. విశ్వాసపు తెరలు ఏమవ్వాలి చెప్పండి? విశ్వాసపు తెరలు విశాలపరచబడాలి. పరిస్థితులను ఆధారం చేసుకుని బ్రతకూడదండి ఆత్మీయుడు, విశ్వాసమును ఆధారం చేసుకుని బ్రతకాలి. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ ఎదుట నిలవబడిన పరిస్థితి ఏదైనా కావచ్చు, పరిస్థితిని ఆధారం చేసుకుని మాట్లాడొద్దు. పరిస్థితిని ఆధారం చేసుకుని నీ నోట మాటలు రానివద్దు. విశ్వాసమును ఆధారము చేసుకుని, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ నీ విశ్వాసమును విశాలపరుస్తూ మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసపు తెరలు కాదు, విశ్వాసపు యొక్క స్థలము నీవు చెప్పండి ఏం చేయాలి? విశాలపరచాలి, విశాలపరచాలి. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ తండ్రి గారిలో మనం గమనించగలిగిన ఒక ప్రాముఖ్యమైన అంశం విశ్వాసం. నిజంగా అయ్యగారితో మేము ఉన్నప్పుడు అయ్యగారి యొక్క విశ్వాసం రోజు రోజుకి మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది, రోజు రోజుకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు అయ్యగారు గద్దించారు వర్షం ఆగకపోవచ్చు, ఆగలేదు కదా అని ఒకవేళ మీరు అనుకుంటారేమో, ఒకవేళ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అనుకోవచ్చేమో. వర్షం ఆగకపోవచ్చు కానీ ఆరాధన ఆగిందా? చెప్పండి చెప్పండి. వర్షం ఆగలేదు, ఓకే రైట్. ఆరాధన ఆగిందా? వర్షం వచ్చి రానప్పుడు వచ్చిన జనం కంటే వర్షం పడుతున్నప్పుడు తడుస్తూ వచ్చిన జనమే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం రానప్పుడు వచ్చే జనం కంటే తడుస్తూకుంటా మందిరానికి వచ్చి కిక్కిర్సుగా కూర్చుంటా స్థలం లేనప్పుడు వచ్చిన జనమే ఎక్కువ. అది కనబడుతుంది మా కళ్ళకి. వర్షం ఆగిందా లేదని కాదు, ఆయన విశ్వాసం యొక్క ఫలం ఎక్కడ కనబడుతుంది? ఈ రోజున ఏలూరులో ఎక్కడ పట్టణాలకు వెళ్ళండి, ఒక విశ్వాసి మందిరానికి రావాలంటే సెంటర్లు వేసి పెట్టాలి, అలా కుర్చీలు వేయాలి, అవునా? సెంటర్లు వేసి రాకపోతే ఇప్పుడు ఎవరు వస్తున్నారండి మందిరానికి? ఏ మందిరం అయినా చూడు, ఎక్కడ కట్టిన పల్లెటూరులో కూడా ఈ రోజున మందిరాలు కట్టి చుట్టూరు ఏసీలు పెడితేనే వస్తున్నారు. ఏమండి ఉపవాస పండుగలకి ఏ ఏసీలు పెట్టారు అక్కడ? కాళ్ళ మీద ఒకడొకడు మంచి వర్షం, అంత వర్షంలో ఏ ఏసీలు పెట్టారు? ఏ స్థలం ఉంది అసలు? ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసం నిరాటంకముగా సాగనిస్తే దేవుడే నీ పట్ల అద్భుతాలు చేయడానికి పూనుకుంటాడు. హల్లెలూయా. అయ్యగారు అంటారు నీ విశ్వాసం ఎంతవరకు అంతవరకే నీవు ఎదుగుతావు, విశ్వాసం ఎంతవరకు ఉందో అంతవరకే ఫలిస్తావు. విశ్వాసాన్ని దాటి నీవేది కూడా అనుభవించలేవు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసపు యొక్క స్థలమును నీ విశాలపరచాలి. రెండవ మాట చదవండి ఒకసారి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. 54వ అధ్యాయం. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నిరాటంకముగా సాగనిమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఏం చేయాలి మనం? చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి గట్టిగా.
అక్కడున్నదే చెప్పమన్నాక నేను. నీ నివాస స్థలముల తెరలు అనండి, పోనీ నాయనకి చెప్పండి. నీ నివాస స్థలముల తెరలు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. హల్లెలూయా. తెరలు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి ఒకసారి. సహోదరులారా, ఆ, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆ, అనగా అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఆయన శరీరమను తెర. చెప్పండి చెప్పండి, ఏ తెరది? ఆయన శరీరమను తెర. చెప్పండి చెప్పండి, ఏ తెర? శరీరమను తెర. తెర దేని చూపిస్తుంది అంటే శరీరాన్ని చూపిస్తూ ఉంది. గుడారం దేని చూపిస్తూ ఉంది? చెప్పండి, దేని చూపిస్తూ ఉంది? విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ తెర దేన్ని చూపిస్తూ ఉంది అంటే శరీరాన్ని చూపిస్తూ ఉంది. దేన్ని చూపిస్తూ ఉంది? శరీరాన్ని చూపిస్తూ ఉంది. శరీరాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ ఒక శరీరం మనకు కనబడుతుంది. ఆ శరీరం ఎవరిది అంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారిది. ఆ శరీరం ఎలాంటిది? గాయపరచబడిన శరీరం. ఆ శరీరం ఎలాంటిది? 3 మేకుల చేత సిలువ మ్రానుకు మాంసపు మృద్దగా వేలాడిన శరీరం. ఆ శరీరం ఎలాంటిది? అవమానించబడిన శరీరం. ఆ శరీరం ఎలాంటిది? దూషించబడిన శరీరం. ఆ శరీరం ఎలాంటిది? శరీరమందు శ్రమపడే మనసు కలిగిన శరీరం అది. శరీరమందు శ్రమపడే మనసు కలిగిన శరీరం అది. అంటే గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శరీరమును తెర దేన్ని చూపిస్తున్నాయంటే శరీరమందు శ్రమపడే జీవితాన్ని చూపిస్తూ ఉంది. గమనించాలి, నీ జీవితంలో అపవాదిగాడు వేయుచున్న రూపొందిస్తున్న విరోధమైన ఆయుధాలు వర్ధిల్లకుండా ఉండాలి అంటే రెండవదిగా నీ దగ్గర ఉండవలసిన ఆయుధం శరీరమందు శ్రమపడే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనసు ఉండాలి? శరీరమందు శ్రమపడే మనసు ఉండాలి ప్రియులారా. శరీరమందు శ్రమపడే మనసు ఉండాలి. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే అంటారు, ఐగుప్తు దేశంలో ఉండి ఫరో కుమార్తెను అనిపించుకున్నట కంటే నా జనులైన ఇశ్రాయేలులతో కలిసి శ్రమ అనుభవించుట నాకు మేలు. శ్రమ అనుభవించుట మేలు. వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడే మనసును ఆయుధంగా ధరించి ఉన్నాడు కాబట్టి మీరు కూడా శ్రమపడే మనసును ఆయుధంగా ధరించండి. ఇట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా అపవాదిగాడు ఆయుధాలు వర్ధిల్లకుండాలంటే శరీరమందు శ్రమపడాలి. ఒక మాట నేను మీతో చెప్తాను, శరీరమందు సుఖపడ్డావా? శరీరమందు సుఖపడ్డావా? ఈ శరీరంలో నువ్వు బ్రతికినంతకాలం సుఖానికి అవకాశం ఇచ్చావా? లోకానికి అవకాశం ఇచ్చినట్టే ప్రియులారా. శరీరమందు ఎప్పుడు కూడా శ్రమపడే మనసు ఆయుధంగా ధరించాలి. అయ్యగారు ఎప్పుడు అంటారు, పడుకునేటప్పుడు 1 గంట తక్కువ పడుకో, తినేటప్పుడు 1 పేగు ఖాళీగా ఉంచి తిను, పని చేసేటప్పుడు 1 గంట ఎక్కువ పని చేయి. పడుకునేటప్పుడు 1 గంట, చెప్పండి పడుకునేటప్పుడు 1 గంట తక్కువ పడుకో, పని చేసేటప్పుడు 1 గంట ఎక్కువ పని చేయి, తినేటప్పుడు 1 పేగు ఖాళీ ఉంచుకుని తిను. ఎందుకన్నా అంటే సుఖం నీలోనికి వచ్చిందనుకో లోకం నీలోనికి వచ్చినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ. చెప్పండి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 లోకంలో ఉన్నాయి. ఇవి మనలోనికి ఎప్పుడు వస్తాయో మనం అపవిత్రపరచబడతాం, ఆధ్యాత్మికంగా బలహీనపరచబడతాం. ఈ 3 మనలోనికి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మన సుఖాన్ని కోరుకుంటామో, గమనించాలి, సుఖాన్ని ఎప్పుడైతే కోరుకుంటామో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనలోనికి వస్తాయి. మనం ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటాం, ఏ పని లేదు, ఖాళీగా పట్టుకుంటాం, బైబిల్ చదవము, ఆ సమయంలో బంధువుకెళ్ళి ప్రార్థన చేసుకోం, ఖాళీగా ఉన్నాం, మంచం మీద పడుకుని ఫోన్ చూస్తాం, ఇలా జస్ట్ ఆన్ చేస్తాం ఫేస్బుక్లో పిలవని పేరంటాలు ఎక్కువ. ఏ పేరంటాలు? మనం పిలవకుండానే కొన్ని వస్తాయి ఆఫర్లో, జిగేలు అనిపిస్తాయి కొన్ని. ఇదేదో అట్రాక్షన్గా ఉందని దాన్ని ఓపెన్ చేసి దాని తర్వాత ఇంకొకటి వెళ్ళిపోయి చూడకూడని ప్రతిదాన్ని కూడా, చెప్పండి, చూడకూడని ప్రతిదాన్ని చూసేస్తాం. జస్ట్ ఒకటే అనుకుంటాం. దాన్ని చూడడానికి కలిగిన కారణం ఏంటంటే ఒక 5 నిమిషాలు సుఖపడదామని మంచం మీద అతడు పడుకున్నాడు కాబట్టి ఏమైపోయింది? శరీరాశ లోపలికి, చెప్పండి,
ఆశ వచ్చేసింది, లోకం వచ్చేసింది, ఇచ్చలు వచ్చేసాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, శ్రమపడే మనస్సును ఆయుధంగా మీరు ధరించుకుంటే ఏ లోకము మీలోనికి ప్రవేశించదు. హల్లెలూయా. సుఖాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటావో ఆటోమేటిక్గా వాడు నీలోనికి వచ్చేస్తాడు. మీకు అర్థం అవడానికి ఒక చిన్న విజువల్ చెప్తాను. మీ నలుగురు రండి, ఒకసారి అక్కడే నిలబడండి. చూడండి, ఒకసారి ఒక చిన్న విజువల్ చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. మీరు రా, పాలుగాడు ఆత్మీయుడు అనుకుందాం. నువ్వు కూడా మలాకి నలుగురు నువ్వు రాకరని చెప్పి అక్కడ సెంటర్లో నిలబడు. వీడు ఆత్మీయుడు అనుకుందాం. రాజకుమార్ గాడు శరీరాశ, క్రాంతిగాడు నేత్రాశ, మలాకి గాడు జీవపుడంబం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజకుమార పక్కన కాదు, మీ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నిలబడండి, ఒకరి వెనకాల ఒకరు. నువ్వు సెంటర్లో నిలబడు. అరే ఇట్రా, మీ ముగ్గురు రా. ఫస్ట్ రాజకుమార్, అడ్డరు రా, అడ్డు తిరుగు. ఆడు చుట్టూరు తిరగండి, ఆడు చుట్టూరు తిరగండి. అరే అటే మళ్ళీ అటు అడంకమలరా. ఇది చూడండి ఆ విజువల్. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మీరు గమనించాలి, నువ్వు ఎక్కడున్నా ఈ నీ చుట్టూట తిరుగుతాయి. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు పనికైనా వెళ్ళు, ఉద్యోగమైనా చేయి, వ్యాపారమైనా చేయి, నువ్వే చోట నిలబడినా ఒక ఆత్మీయుని చుట్టూ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తిరుగుతానే ఉంటాయి. నువ్వు పనిలో శ్రమపడే మనసును ఆయుధంగా ధరించి పనిలో నిమగ్నమై నువ్వు ఎప్పుడైతే పని చేసుకుంటూ బ్రతుకుతావో, పనిలో నిమగ్నమై నీ పని నువ్వు చేసుకుంటూ బ్రతుకుతావో, ఆ శరీరంలో ఏది నీలోనికి రాదు. సుఖాన్ని ఎప్పుడు ప్రేమించావో వచ్చేస్తుంది శరీరాశ, వచ్చేస్తుంది. ఎందుకంటే అది నీ పక్కనే ఉంది. ఎక్కడుంటే నువ్వెక్కడున్నా నీ ప్రక్కనే ఉంటాయి. అదిగో వాళ్ళు తిరుగుతున్నా చూసివా, నీ పక్కనే నీ చుట్టూ తిరుగుతాయి. ఎందుకంటే నిన్ను పాడు చేయాలని, నిన్ను అపవిత్రపరచబడాలని, ఇంతకు మించి ఎదగకూడదని అపవాదిగాడు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు నీ చుట్టూ ఇలాగే తిరుగుతూ ఉంటాయి. అవి సరే వెళ్ళిపోండి, ఇలాగే తిరుగుతూ ఉంటాయి. శరీరమందు శ్రమపడే మనసు ఆయుధంగా నువ్వు ధరించినప్పుడు ఇవేవి నీలోనికి రావు. ఎప్పుడైతే సుఖాన్ని కోరుకుంటావో ఒకదాని వెంబడి ఒకటి ఏం చేస్తే ఒకదాని వెంబడి ఒకటి ఏం చేస్తే నీలోనికి వచ్చేస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మనం ఏమైపోతాం? అపవిత్రపరచబడిపోతాం. ఒక్కొక్క ఆలోచన మనలోనికి వస్తే, శరీరాశ వస్తే ఆత్మలో బలహీనం అయిపోతూ ఉంటాం, నేత్రాశ వస్తే బలహీనం అయిపోతూ ఉంటాం, జీవపుడంబాలు వస్తే ఆధ్యాత్మికలో బలహీనం అయిపోతాం. ఇంకా అపవాది కూడా ఒక ఆయుధాలు మనం ఎన్నడూ కూడా ఎదిరించలేము. అందుకని శరీరం ముందు ఏం కలగాలి? చెప్పండి. శరీరం ముందు శ్రమపడే మనసు ఆయుధంగా ధరించాలి. ప్రియులారా, ఖాళీగా ఉన్నారా? ప్రార్థన చేయండి. ఖాళీగా ఉన్నారా? వాక్యాన్ని పట్టుకోండి, వాక్యాన్ని చదవండి. ఖాళీగా ఉన్నారా? ప్రార్థనలు చేయండి. ఖాళీగా ఉన్నారా? ఏదో పనిలో నిమగ్నం అవ్వు. నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా దయచేసి ఉండొద్దు. ఖాళీగా ఉన్నావా నిన్ను పట్టుకుంటాడు వాడు. ఆ విషయాన్ని గమనించండి. 3వ పాయింట్ కూడా చెప్తాను, సమయం అయిపోతుంది. 3వ వర్షం చదవమ్మా. నీ తాడులను పొడుగు చేయుము, నీ త్రాళ్లను పొడుగు చేయుము. ఏం చేయాలి? 3వది చెప్పండి. ఏం చేయాలి? 3వది గట్టిగా చెప్పండి. నీ త్రాళ్లను పొడుగు చేయుము. త్రాడు దేన్ని చూపిస్తుంది అంటే సహవాసాన్ని చూపిస్తూ ఉంది. దేన్ని చూపిస్తుందండి? చెప్పండి, దేన్ని చూపిస్తుంది? సహవాసం. త్రాడు 4-5 పొరల యొక్క కలయిక, అది అవునా కదా? కొన్ని పొరల యొక్క కలయిక తాడు. ఈ తాడు దేన్ని చూపిస్తుంది అంటే సహవాస అనుభవాన్ని చూపిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయుని విషయంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి శపించబడాలన్నా, ఒక వ్యక్తి గణపరచబడాలన్నా, గణహీనపరచబడాలన్నా అతని సహవాసం మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు మీ ముందు పెడతాను. కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మనకి ఏం చెప్తుంది అంటే మనుషులతో ఎలా సహవాసం చేయాలో చెప్తుంది, మనుషులతో, మూర్ఖులతో ఎలా మాట్లాడాలో చెప్తుంది,
బుద్ధి లేనోడితో ఎలా మాట్లాడాలో చెప్తుంది, బుద్ధి కలిగినోడితో ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. సామెతల గ్రంథం అంతా మనం చదివితే మూర్ఖుడితో అలా ఉండు, బుద్ధి లేనోడితో అలా ఉండు, మూర్ఖ చిత్రుడితో అలాగ మాట్లాడు, వీళ్ళతో ఇలాగ మనుషులతో ఎలాగ ఉండాలో చెప్తుంది సామెతల గ్రంథం. కీర్తనల గ్రంథం ఏమని చెప్తుంది అంటే దేవునితో ఎలాగ ఐక్యత కలిగి ఉండాలో చెప్తుంది. హల్లెలూయా. ఏం చెప్తుంది కీర్తనల గ్రంథం? దేవునితో ఎలా ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధులతో ఎలా సహవాసం చేయాలి, దైవజనులతో ఎలా సహవాసం చేయాలి, దైవ సేవకునితో ఎలా అంటుకట్టబడి ఉండాలో కీర్తనల గ్రంథం చెప్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానయ్య అంటే ఈ సహవాసాన్ని గురించి, దేవునితో సహవాసాన్ని, దైవికమైన సహవాసాన్ని గురించి బోధించే ఈ కీర్తనల గ్రంథం ప్రారంభ వచనాలు చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎలా ప్రారంభిస్తాడో చూడండి. కీర్తనల గ్రంథము మొదటి 2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 3 మాటలు చెప్తున్నారు, మీరు గమనించారా? దేవునితో సహవాసం చేయాలంటే లోతైన అనుభవాల తర్వాత ప్రాథమికంగా ఉండవలసింది ఏంటి? దుష్టుల సహవాసం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రాథమికంగా ఇది ఉండాలి. అసలు ఒక దైవ సేవకునితో సహవాసం ఉండాలంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇప్పుడైతే మన సహవాసం తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ, పరిశుద్ధులతో మన సహవాసం చేస్తున్నాం. ఈ దైవికమైన సహవాసం కలిగి ఉండాలంటే మనలో ఏముండకూడదంటే దుష్టుని ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటన మనం కూర్చుండకూడదని ప్రారంభించారండి. దేవునితో సహవాసం ఉండవలసిన గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఆశీర్వచనంతో ప్రారంభించలా, దీవెన వచనంతో ప్రారంభించలా. దుష్టునితోనే ఉండొద్దు. ఏమని ప్రారంభిస్తున్నాడండి? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ఎత్తండి ఒకసారి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హలో, నిద్రపోతున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చెప్పండి పర్లేదు చెప్పండి, అందరూ చెప్పండి, నిద్రపోతున్నారు కాదులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవునితో సహవాసం ఉండాలంటే ఎవరితో ఉండకూడదు? ముందు ఎవరితో ఉండకూడదు? దుష్టుడితో ఉండకూడదు. దుష్టుడితో కలిసి ఇటు కలుస్తున్నానంటే అది మోసం చేస్తున్నావు అని అర్థం. దేవునితో, పరిశుద్ధులతో నీకు సహవాసం ఉండాలంటే మొదట దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చోకూడదు, నీ వాళ్ళతో కూర్చోకూడదు. నీ సహవాసం తండ్రితో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి, కుమారుడైన క్రీస్తుతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, దైవ సేవకునితో నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ సహవాసం ఎవరితో? ఈ రోజున మన సహవాసం ఎవరితో? అక్కడ రాయబడిన మాట, నీ త్రాళ్లను పొడుగు చేయి, నీ సహవాసాన్ని వృద్ధి చేయి. దినం దైవ సేవకునితో మొదట నీకున్న సహవాసం కొంచెమా, దాన్ని అభివృద్ధిపరచు. దైవ సేవకునితో అభివృద్ధిపరచు నీ సహవాసాన్ని. దేవునితో నీకున్న సహవాసం మొదట 5 నిమిషాల, తర్వాత 10 నిమిషాలు చేయి, దాన్ని అభివృద్ధిపరచు. నీ త్రాళ్లను పొడుగు చేయి, నీ సహవాసాన్ని పెంచు, దేవునితో పెంచు, పరిశుద్ధులతో పెంచు, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో నీ సహవాసం పెరగనివ్వు. వాళ్ళతో పెరగనివ్వు, దుష్టులతో కాదు. దుష్టులతో నీ సహవాసం పెరగకూడదు ప్రియులారా. గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎందుకు మనం ఆత్మీయులతో, ఆత్మ సంబంధమైన వారితో, దైవ సేవకులతో, దేవునితో సహవాసం చేయలేకపోతున్నామంటే మనకు ఈ దుష్టులతో సహవాసాలు ఎక్కువైపోయాయి. గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. దైవ సేవకులతో, పరిశుద్ధాత్మతో మనకున్న సహవాసం కాపాడుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది గొప్ప పోరాటంతో కూడినది. ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. ఆ విషయంలో సహవాసాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. గమనించాలి, సహవాసాన్ని మనం కాపాడుకునే వారముగా ఉండాలి. దైవ సేవకుడు చాలామంది అంటారు, ఏమనంటే అయ్యగారు మా ఇంటికి రావాలి. విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, విచిత్రం అనిపిస్తుంది. అయ్యగారు కొన్నిసార్లు కొంతమంది 100 సార్లు పిలుస్తారు, అయ్యా మా ఇంటికి రండి అని. వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళకుండా. కొంతమంది పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి
స్తోత్రం చెప్పండి. పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం, అయ్యగారికి వాళ్ళంటే బాగా ఇష్టం. మా ఇంటికి ఎందుకు వస్తారు అయ్యగారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయ్యగారు మా ఇంటికి ఎందుకు వస్తారండి, అవునా? ఏమనుకుంటామన్నా? మన ఊహతో మనం ఏమనుకుంటాం, వాళ్ళంటే కాస్తంత దక్షిణ భాగం ఎక్కువ ఇస్తారు, కాస్తంత డబ్బు అది ఎక్కువ ఇస్తారు కాబట్టి అయ్యగారు, వాళ్ళంటే అయ్యగారికి ప్రేమ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయ్యగారు మా ఇంటికి ఎందుకు వస్తారు, ఏమీ లేని వాళ్ళం కదా మేము, ఏమీ లేని దరిద్రులం కదా, ఏమీ లేదు కదా, మాకు అది కదా ఇది కదా, ఏదేదో తోకొస్తారు ఎక్కడదెక్కడదో, అయ్యగారు మా ఇంటికి ఎందుకు వస్తారు అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? మనం అనుకుంటాం. గమనించండి ప్రియులారా, మనమేమనుకుంటాం, అలా అనుకుంటాం. మానవ స్పృహతో మనం అలా అనుకుంటాం. కానీ ఒక మాట నేను మీతో చెప్పనా, చూడండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సందర్భం వచ్చింది కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం. ముగిస్తా 5 నిమిషాలు ఇంకా వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 15, 26 వచనం చదవండి ఒకసారి. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. హల్లెలూయా. కొంచెం బేస్ తగ్గించు. హల్లెలూయా. చదవండి. నాకు వాళ్ళకి మౌతిదని ఎవరి పేరా లేదా? చదవండి ఒకసారి బిగ్గరగా. నేను మీతో కూడా రాను, యెహోవా నిన్ను విసర్జించదని చెప్పి చూడండి, సౌలు అతని దొప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగేను. ఈ మాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నా 5 నిమిషాలే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సౌలు అంటాడు, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించిదివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇక్కడ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, సమూయేలా నేను నీతో రాను బాబు అంటున్నాడు. ఎందుకు రావు? నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? అయ్యగారు అడుగుతారుగా, మా ఇంటికి ఎందుకు రావు? ఇక్కడ సమూయేలు అంటున్నాడు, నా సహవాసం ఏమో దేవునితో, నీ సహవాసం ఏమో దుష్టునితో. నేనేమో దేవుని మాట ధిక్కరించను, నా ప్రాణం పోయి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. నువ్వు దేవుడు ఏ పని చెప్తావో ఆ పనే చెయ్యు. వింటున్నారా? సమూయేలు అడుగుతున్నాడు, నేను నీతో రాను. సౌలు అంటాడు, ఎందుకు రావు సౌలు అంటాడు. ఏమంటున్నాడు? నా సహవాసం ఏమో దేవునితో, నా సహవాసం పరిశుద్ధులతో, నా సహవాసం వాక్యంతో, నా సహవాసం ఆత్మచేత అభిషేకించబడిన వారితో. నీ సహవాసం దుష్టులతో. నీ నడకేమో పాపుల మార్గంలో నడుస్తావు, అపహాసుకులు లోకులు తిరిగే మార్గంలో అంతా నడుస్తావు నువ్వు. నేనేమో దేవునితో నడుస్తా. నీకు నాకెలా పొత్తు కుదురుతుందయ్యా? నీకు నాకెలా పొత్తు కుదురుతుంది? నేను రాను అని వెళ్ళిపోతున్నాడట. సమూయేలు వెళ్ళిపోతుంటే ఈయన ఏం చేశాడు? దొప్పటి చెంగు పట్టుకున్నాడట. ఏం పట్టుకున్నాడు? మన ఇంట్లో ఉన్న దొప్పటి ఇట్లా పట్టుకుంటే చిరిగిపోద్దండి. చెప్పండి, దొప్పటి చిరిగిపోద్దా? కండవాయే జరగదు. దొప్పటి చిరిగిపోద్దా? చెప్పండి, దొప్పటి చిరుగుద్దా? దొప్పట పట్టుకుంటే చిరిగిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నీ సహవాసం దుష్టునితో, నీ సహవాసం పాపుల మార్గంతో, నీ సహవాసం అపహాసకులతో అయితే అభిషేకించబడిన సేవకుడు కాదు కదా, అతని ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నీ ఇంటికి రావడానికి ఇష్టపడదు. హల్లెలూయా. అవసరమైతే చిరిగిపోద్ది కానీ అతని ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నీ ఇంటిలో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. నీవనుకుంటావు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తారు అయ్యగారని, నీవనుకుంటావు వాళ్ళంటే ఇష్టం వాళ్ళ ఇంటికి వెళ్తారని. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ సహవాసం దేని మీద ఉంటుందో
దేవుని ఆత్మే ప్రేరేపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికెళ్ళు, వాళ్ళు పిలవకపోయినా వాళ్ళ ఇంటికెళ్ళు, వారి సహవాసం నాతో చేస్తున్నారు, వారి సహవాసం పరిశుద్ధులతో, వారి సహవాసం దేవునితో, వారి సహవాసం కుమారుడైన క్రీస్తుతో, వారి సహవాసం పరిశుద్ధ సంఘముతో ఆత్మ రేపుతుంది. ఎల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఫిలిప్పును ఆత్మ రేపగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. అలా పరిగెత్తుకుంటా పిలవని ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్న రోజులు ఉన్నాయి. పిలిచిన ఇంటికి ఈరోజు వెళ్ళని రోజులు ఉన్నాయి. దైవజనుడు అంటే ఏదో ఆషామాష అనుకున్నారు. ఆయన కాదు, ఆయన వేసుకున్న వస్త్రంలో కూడా ఉంటుంది అభిషేకం. హల్లెలూయా. నీ సహవాసం దుష్టులతో అయితే ఆయన వస్త్రపు చెంగు కూడా రాదు. సౌలుతో అతని సమూయేలు వస్త్రం వెళ్ళడానికి ఇష్టపడలా, చిరిగిపోయింది, దుప్పటి మొక్క అయిపోయింది తప్ప సౌలుతో మాత్రం చెప్పండి దుప్పటి మొక్క అయింది కానీ సౌలుతో వెళ్ళా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధ సంఘం ఆశీర్వదించబడడానికి, కుటుంబాలు ఆశీర్వదించబడడానికి దేవుడు మధ్యలో ఉంచిన వారధి దైవజనుడండి. దైవ సేవకునితో మనం ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉండాలి. యెహోషువను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహోషువ మోషేకు పరిచారకుడు, మోషేకు పరిచారకుడు, మోషేకు పరిచారకుడు. దేవుడు యెహోషువను ఒట్టిగా విడిచిపెట్టాడా? ఒట్టిగా విడిచిపెట్టాడా? యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. దాను మొదలుకొని బెయిర్షెబా వరకు యెహోషువను జయించగలిగిన రాజు ఒక్కడు కూడా లేకుండా పోయాడు. అంతటి గొప్ప అభిషేకం ఎక్కడి నుండి వచ్చింది? దైవ సేవకునితో సహవాసంలో పొందుకున్నాడు యెహోషువ. ఎలీషా 2 అంతల ఆత్మ అభిపాలు ఎక్కడ పొందుకున్నాడు? మరణం వరకు దైవ సేవకునితో సహవాసం కలిగి బ్రతుకున్నాడు, అక్కడ పొందుకున్నాడు. 7 అద్భుతాలు అయితే ఎలీషా 14 అద్భుతాలు చేసేవానిగా తయారయ్యాడు. ఈ రోజున జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఈ రోజున ఎక్కడ నేను నిలవబడి ఈ రోజున ఈ స్థానంలో నేను నిలబడి ఉన్నానంటే ఆ పరిశుద్ధుని యొక్క పాదధూళి నా తల మీద ఉంది కాబట్టి నేటి వరకు నేను ఈ రకంగా నిలుచున్నాను. హల్లెలూయా. నాకు తెలుసు, నా పూర్వ స్థితి నాకు తెలుసు. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసు, ఈ రోజున నా స్థితి ఏంటో తెలుసు. ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఆ పరిశుద్ధుని యొక్క పాదధూళి నా తల మీద ఇంకా నిలిచి ఉంది కాబట్టి, ఆయన ఆశీర్వాదం నాతో వస్తుంది కాబట్టి, ఆయన దీవెన నాతో ఉంది కాబట్టి నేను ఈ రోజు వరకు ఈ స్థితిలో నిలవగలిగాను. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి, లెక్క అయితే అసలు ఎప్పుడో వెళ్ళిపోవాలి. కానీ నాకు నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి నేను చెప్తాను, నాకు సహాయపడింది ఏదంటే నా దైవజనునితో, నా ఆత్మీయ తండ్రితో నాకున్న సహవాసం. హల్లెలూయా. ఆ సహవాసమే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది. ఈరోజు నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సహవాసం, దైవజనునితో సహవాసం చేయండి ప్రియులారా. 4వ విషయం కూడా చెప్తాను, చూడండి. 4వ విషయం చదవండి. 4వ విషయం త్వరితంగా, నీ మేకులను దిగగొట్టుము. 4వ విషయం ఏంటండి? మేకులను దిగగొట్టుము. మేకు అనే దేన్ని చూపిస్తుందా అంటే ప్రతిష్ఠత జీవితాన్ని చూపిస్తూ ఉంది. దేని చూపిస్తుంది చెప్పండి? దేని చూపిస్తుంది? ప్రతిష్ఠత. రోజు రోజుకి మేకు మొదట ప్రతిష్ఠత కొంచెం తక్కువగా ఉంది, పైన పెట్టే భూమిలో. రోజు రోజుకి మేకు దిగ్గొట్టమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రోజు రోజుకి ఏం చేయాలి? మేకు ప్రతిష్ఠతను బలపరుచుకో. రోజు రోజుకి ప్రతిష్ఠతలో స్థిరపడు. కాలు అటు ఇటు కదపద్దు. ఒకరోజు ఈ ప్రతిష్ఠత, రేపు ఇంకో ప్రసంగం చెప్తే ఇంకొక ప్రతిష్ఠత. అచంచలంగా ఉండొద్దు. దేవుడు అంటున్నాడు, నీ మేకు దిగగొట్టు. నీ ప్రతిష్ఠత చెప్పండి ఏం చేయాలి? ఏం చేయాలన్నా? ప్రతిష్ఠత అనే మేకుని ఏం చేయాలి? దిగ్గొట్టాలి. రోజు రోజుకి భూమిలోకి బలంగా వెళ్ళిపోయేటట్లుగా, పీకినా రాకుండా, ఎవరు కదిలినా కదలకుండా స్థిరంగా ఉండేటట్లుగా రోజుకొక దెబ్బ దిగ్గొట్టు. మేకు ప్రతిష్ఠతను దిగ్గొట్టు. ప్రతిష్ఠత జీవితాన్ని దిగగొట్టే వారంగా ఉండాలి. ఈరోజు నా ప్రతిష్ఠతలు స్థిరంగా మనం నిలుచున్నామా? ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానా అంటే నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే నెంబర్ 1 నీ విశ్వాసమును విశాలపరచు. నెంబర్ 2 నీ తెరలు అంటే శరీరమందు శ్రమపడే మనసు ఆయుధంగా ధరించు. నెంబర్ 3 నీ త్రాడంటే సహవాసం. నీ సహవాసాన్ని పెంచు. 5వదిగా నీ మేకును దిగగొట్టుము. ఏం చేయాలండి? నీ మేకును
దిగగొట్టాలి. మేకంటే ప్రతిష్టత జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఒక సంఘానికి ఉండవలసిన ఒక ప్రతిష్టత నేను మీతో చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఉండవలసిన ఒక ప్రతిష్టత. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి 37, 38 వచనాలు చూడండి. మత్తయి శుభవార్త 10, 37, 38 వచనాలు చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సంఘానికి ఉండవలసిన ప్రతిష్టతను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ తన శిష్యులతో చెప్పాడు. ఏమని? విశ్వాసులట తల్లినైనను తండ్రినైనను కూతురునైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించు, తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, సన్మానించు, కొడుకుని ప్రేమించు, కూతురిని ప్రేమించు. అయితే దేవుడు అంటాడు నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. విశ్వాసులకి కామన్గా అందరికి ఉండవలసిన ప్రతిష్టత అండి ఇది. అందరికి ఉండవలసిన ఒక ప్రతిష్టత ఏంటంటే తల్లి అయినా తండ్రి అయినా కొడుకైనా కూతురైనా ఆస్తి అయినా ఏదైనా సరే దేవుని తర్వాతే ప్రేమించాలి. దేవుని తర్వాతే ప్రేమించాలి. దేవుడు అంటాడు నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సేవకుని దగ్గరికి వెళ్తే మీకు ఉంటాయి, అది సేవకులతో సంబంధించింది మీకు కాదు. అయితే ఆయన అక్కడ ఏమంటాడంటే నా నిమిత్తము సువార్త నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అక్కనైనను చెల్లెలైనను అన్నాదమ్ములైనను ఆస్తిపాస్తులైనను విసర్జించాలి అంటాడు. ఎవరు విసర్జించాల్సింది? సేవకులు. అది మాకు ఉండాల్సిన ప్రతిష్టత. మాకు వేరే ఆప్షన్ లేదు. మీకు ఆప్షన్ ఉంది. నా తర్వాత కుటుంబాన్ని ప్రేమించన్నాడు, సంఘాన్ని. కానీ సేవకుని దగ్గరికి వచ్చేప్పటికి అంటాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఆస్తినైనను అన్నాదమ్ములను అక్కా చెల్లెను విసర్జించు. విడిచిపెట్టే. విసర్జించడం అంటే లిమిట్. ఇక వెంకవా చూడొద్దు ఇంక వారి వైపు. అది సేవకుడికి ఉండవలసిన ప్రతిష్టత. వదిలేయి. నా నిమిత్తము నా సేవ నిమిత్తము తల్లిని వదిలేయి, తండ్రిని వదిలేయి, కూతురుని వదిలేయి, కొడుకుని వదిలేయి, ఆస్తిని వదిలేయి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయి అంటాడు సేవకుడిని. సంఘాన్ని దగ్గరికి వచ్చేప్పటికి నన్ను ప్రేమించు మొదట, నా తర్వాత నీ కొడుకుని ప్రేమించు, నా తర్వాత నీ కూతుర్ని, నా తర్వాత నీ తల్లిని తండ్రిని. ఈ ప్రతిష్టతలు మనలోకి ఉండాలి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 4 ఆయుధాలు మన దగ్గర ఉండాలి. విశ్వాసం అనే ఆయుధం, రెండవదిగా శరీరమందు శ్రమపడే మనస్సు అనే ఆయుధం, మూడవదిగా సహవాసం అనే ఆయుధం, నాలుగవదిగా ప్రతిష్టత అనే ఆయుధం నీ దగ్గర ఉంటే నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధం ఇక మీదట మీ జీవితంలో వర్ధిల్లకుండా ఉండును గాక. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు ఎవరి జీవితంలో అయితే జరుగుతాయో, ఈ 4 అనుభవాలు ఎవరైతే వాక్యానుసారంగా వారి జీవితాన్ని కట్టుకుంటారో వారి జీవితంలో నుండి ఈనాటి నుండే దేవుడు అట్టి వాగ్దాన ఫలాన్ని అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక్కసారి ఉన్న స్థలం ముందు మోకరిద్దాం.